వివేచనతో కూడిన విశ్వాసం. ప్రియులారా, విశ్వాసానికి వివేచన ఉండాలి. వివేచన లేకపోతే మన విశ్వాసం ఎక్కువ కాలం నిలవదు. వివేచన లేదా యోచన ఇంకా దాని అర్థాన్ని మనం ఆలోచిస్తే పరిశీలన, దేవుణ్ణి గూర్చిన పరిశీలన లేకుండా మనము దేవుణ్ణి విశ్వసించడం కష్టం. ప్రియులారా, ఒక్కసారి మనం బైబిల్లో ఉన్న సంగతులను మనము పరిశీలన చేస్తే వివేచన యుక్తంగానే భక్తులు దేవుణ్ణి విశ్వసించినట్లు మనం చూడగలం. చదవబడిన వాక్య భాగాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనం నుండి ఒకసారి అందరూ బైబిల్ తెరిచి చూడండి. అప్పుడు పరిసయ్యులను సద్దుకాయులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక్రియను తమకు చూపమని ఆయనను అడగగా, యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడుతున్నమాట. వాళ్ళు అడుగుతున్న విషయం ఏంటంటే, ఆకాశము నుండి ఒక సూచక్రియ మాకు చూపు. సూచక్రియలు ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు? అనేక సూచక్రియలు వాళ్ళ కళ్ళ ముందు జరిగించాడు. ఎన్నో సూచక్రియలు. మరలా వాళ్ళు అడుగుతున్న సూచక్రియ చిన్నది కాదు. ఎక్కడి నుండట చూపించాలట వాళ్ళకి? మళ్ళీ ఆకాశము నుండి ఒక సూచక్రియను మాకు చూపమని ఆయనను అడిగాను. అంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. సూచక్రియ కూడా ఎక్కడి నుండి ఉండాలి? ఆకాశము నుండి. ఆయన అన్నమాట ఇప్పుడు మనం చదువుదాం. అప్పుడు ఆయన అన్నమాట, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగా మబ్బుగా ఉన్నది గనుక నేడి గాలి వాన వచ్చుననియు మీరు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు. ఇక్కడ ఆగుదాం. ఆకాశము సాయంత్రము ఎర్రగా ఉంది కదా, ఈరోజు వర్షం పడదు అంటారు. ఉదయమున మబ్బుగా ఉంది, ఎర్రగా ఉన్నది కనుక ఈరోజు వర్షం వస్తుందని ఆకాశ వైఖరిని మీరు ఎరుగుదురు. అంటే మీకు తెలుసు, అంటే మీరు వివేచిస్తారు, అంతే కదండి. మీరు వివేచించుదురు, వివేచింపనెరుగుదురు. అంటే మనిషి వివేచిస్తాడు. వివేచించడంలో మనిషి గొప్పగా కనిపిస్తున్నాడు. ఇది చాలా తెలివిగా మనం ఆలోచిస్తే, ఈరోజు వాతావరణ శాఖ వాళ్ళు రాబోయే 2 దినాల్లో 3 దినాల్లో భారీ వర్షాలు, లేదా ఇప్పుడే భారీ వర్షం, లేదా వారం రోజుల్లో వర్షం రాబోతుంది. ఇవంతా ఆకాశ వైఖరిని వాళ్ళు వివేచించే చెబుతున్నారు. మనము కూడా సహజంగా ఆకాశ వైఖరిని వివేచించి చెప్పొచ్చు. అంటే వివేచన అనేది మనిషికి ఉందా? ఉంది. ఆకాశ వైఖరిని వివేచిస్తాడు, భూ వైఖరిని వివేచిస్తాడు, ఇంకా వ్యవసాయంలో పంట వైఖరిని వివేచిస్తాడు, వ్యాపారములో వివేచన ఉంటుంది. కనుక వివేచించగలడు మనిషి. కానీ వివేచనతో విశ్వసిస్తాడా? వివేచన కలిగి దేవుని మనం విశ్వసిస్తున్నామా, యోచిస్తున్నామా అన్నది ఇక్కడ ప్రశ్న. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, వీటి వైఖరి మీరు ఎరుగుదురు.
చెబుతూ కానీ ఈ కాలముల సూచనలను ఈ కాలముల సూచనలను మీరు వివేచింపలేరు. అన్నీ తెలుసు మీకు, కానీ రాబోతున్న కాలములు, ఈ కాలముల సూచనలు లేదా వీటిని, ఈ సూచనలను మీరు వివేచింపలేరు. ఏమండి, ఎన్నో సూచనలు దేవుడు మనకు పెట్టాడు. మానవ జీవితం, మనిషి జీవితం గురించి మనం ఆలోచిస్తే ఎన్ని సూచనలు మానవ జీవితంలో మనిషికి దేవుడు పెట్టాడు. పాటలు కూడా పాడతాం కదండి. ఏమంటే నల్లని నీ తలలో తెల్లని వెంట్రుకలు వస్తున్నాయంటే ఏం చేస్తుంది? అది రంగు వేసుకోమని కాదు, గుర్తు చేస్తున్నాయి నీ వయసు. దీని ఏమంటారంటే మానవ జీవితంలో జరుగుతున్న సూచన, ఒక సూచన. అప్పుడంటే వెంట్రుకలు తెల్లబడుతున్న పెళ్లి చేసుకోరా అంటాం. ఈ సూచన, మన సూచనలు ఇవన్నీ. పిల్లని ఎవరు ఇస్తారా అంటాడు ఇంకొకడు. వివేచిస్తున్నారా? అది కూడా పాయింటే. మరి నిజమే కదా, తెల్ల వెంట్రుకలు అయిపోతే పిల్లని ఎవరు ఇస్తారు? బొత్తిగా వెంట్రుకలన్నీ ఊడిపోతుంటే పిల్లని ఎవరు ఇస్తారు? ఆ సూచన. భూమి మీద మనుషులకు చాలా సూచనలు తెలుసు, కానీ మానవ జీవితంలో దేవుడిచ్చిన సూచన, ఈ సూచనలు చూసినప్పుడు వివేచింపవలసింది మనిషి వివేచించలేకపోతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, మీకు ఎలాంటి సూచన నేను చూపను. ఆయన అంటున్నాడు 3వ వచనంలో, 4వ వచనం, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ఇదేంటంటే ఎంత మాట అన్నాడు యేసుక్రీస్తు గారు. ఎవరినన్నాడు? ఎవరిని పట్టుకున్నా తెలుసా? బోధక గణాంగం, పెద్దల్ని. వ్యభిచారులైన చెడ్డతరము వారులారా, వారు సూచక్రియ అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. మీకు యోనాను గూర్చిన సూచక్రియ తప్ప ఏ సూచక్రియ మీకు ఇంకా అనుగ్రహింపబడదు. ఎందుకంటే ఎన్ని చేశాడండి వాళ్ళ కళ్ళ ముందు, ఎన్ని చేశాడో. ఇంకా సూచక్రియ కావాలా? సూచక్రియ సూచించేది, మాటి మాటికి చేసేది కాదు. మాటి మాటికి చేసేది సూచక్రియ ఎట్లా అవుతుంది? సూచక క్రియ అంటే ఒక విషయాన్ని సూచించేది. దానిని సూత్రం అని కూడా అంటారు. A+B ఏమండి? చూడండి, సూత్రం అది. ఒకసారి 2 సార్లు చెప్తారు, ఊరికే సూత్రం చెప్పు అంటే నువ్వు లెక్కలు ఎప్పుడు చేస్తావు? సూత్రము, సూచక్రియ ఒక్కసారి 2 సార్లు నువ్వు అది బైహార్ట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఆ సూచన నీకు వచ్చిందా? ఓకే, అయితే నేను స్టడీ అవ్వాలి. కానీ వాళ్ళని ఆకాశం నుండి మాకు ఒక సూచక్రియ చూపించంటే యేసుక్రీస్తు అన్నాడు, మీకు యోనాను కూర్చున్న సూచక్రియ తప్ప మీకు ఏది చూపించబడదు, నేను చూపించను. అక్కడ వరకు బాగానే ఉంది. అంటే సూచక క్రియ అనేది ఒక విషయాన్ని సూచిస్తుంది. మీరు సూచక్రియలను వివేచించాలి. ఇక క్రింద వచ్చేసరికి తన శిష్యులతో మాట్లాడుతున్న సందర్భం. 5వ వచనం చదవండి ఒకరు పెద్దగా. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుట మరిచిరి. ఇది సందర్భం. వాళ్ళ సందర్భం చూడండి, వాళ్ళు ఏ సూచనలో ఉన్నారో చూడండి. వీళ్ళు తిండి మీద ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారంటే సడన్గా ఆ సమయం ఏంటంటే వాళ్ళు రొట్టెలు తేవడం మర్చిపోయారట. అది సందర్భం. వాళ్ళకి అదే మైండ్లో ఉంది. ఇప్పుడు యేసు చెప్తున్న మాట మొత్తం అటువైపే కనెక్ట్ చేస్తున్నారు. చదవండి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. పరిసయ్యులు సద్దుకయ్యులు అనే వారి పులిసిన పిండిని, అంటే వారిని పిండితో పోల్చి చెప్తున్నాడు. వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త. కాగా వారు ఎవరు? శిష్యులు, యేసు శిష్యులు. యేసుక్రీస్తు ఏమో పరిసయ్యులు సద్దుకయ్యులైన పులిసిన పిండితో జాగ్రత్త నానా అని వాళ్ళని పిండితో పోల్చి వీళ్ళతో చెప్తే వీళ్ళు అనుకుంటున్నారు, అమ్మయ్య, వీళ్ళు ఏమనుకుంటున్నారట, యేసుక్రీస్తు ఎందుకు ఇప్పుడు పిండి గురించి మాట్లాడారు అంటే పిండి ఉంటే కదా రొట్టె అయ్యేది. కనుక మనము రొట్టెలు తేయలేదు గనుక
ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొని చుండిరి. వీళ్ళు ఎడిపోయారు, ఈ 12 మంది, వీళ్ళ ఆలోచన ఎడిపోయింది. వీళ్ళ వివేచన చూడు ఎలా ఉందో. పిండి, సద్దుకాయలు, పులిసిన పిండి అనేసరికి మనం రొట్టెలు తేలేదు కాబట్టి యేసుక్రీస్తు వారు మనకి రొట్టెలు సూచించడానికి ఈ పిండి గురించి మాట్లాడుతున్నారని వీళ్ళు అనుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళని అరుస్తున్నాడు, ఏమని? యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకను గ్రహింపలేదా? ఏమండి, ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళేమో ఆకాశం నుండి సూచక్రియ అడగమని చూపించమని పెద్దలంటే, యేసు దగ్గర ఉన్న శిష్యులు వీళ్ళ ఆలోచన, వీళ్ళ గ్రహింపు కూడా ఎలా ఉందంటే, ఏమండి రొట్టెల కోసం ఆలోచిస్తున్నారు. అయితే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు, 5 రొట్టెలు 5,000 మందికి పంచాను కదా, ఎన్ని గంపలు ఎత్తారో గుర్తులేదా? అలాగనే 7 రొట్టెలు 4,000 మందికి పంచాను కదా, ఎన్ని గంపలు ఎత్తితిరో అసలు అదైనా మీకు జ్ఞాపకం లేదా? అంటే మీ ముందు ఎన్ని అద్భుతాలు చేసిన రొట్టెల కోసము నేను చెప్తానా? మీరు వివేచింపరా? మీరు ఏమి యోచిస్తున్నారు అని యేసుక్రీస్తు వారు వాళ్ళని అరిశాడండి. చెప్తున్నాడు 12వ వచనం. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దుకాయులు అను వారి బోధను గూర్చే జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. అప్పుడు గ్రహించారు, యోచించి గ్రహించారు. అరిస్తే అర్థమైంది వాళ్ళకి, నేను రొట్టెల గురించి ఎందుకు చెబుతాను, పరిసయ్యులు సద్దుకాయలు అనేవారు పులిపిండితో సమానం. అంతే కదండి, ఎంత పిండి ఉంటే అందులో ఒక కొంచెం పులిపిండి పెడితే పొద్దున కల పిండి అంతా ఏమైపోయిద్ది? పులిసిపోయిద్ది, ముద్దంతా పులిసిపోయిద్ది. కాబట్టి వీళ్ళ బోధ అలాంటిది, పులియ చేస్తారు మిమ్మల్ని పులియ చేస్తారు. వాళ్ళ బోధ విషయమై జాగ్రత్త. వారి బోధ కొంచెం వచ్చిందా పులిసిపోతారు మొత్తం. ఎందుకంటే వాళ్ళ బోధలో లేనిది యేసుక్రీస్తు, వాళ్ళ బోధలో నమ్మనది వాళ్ళ యేసుని. వాళ్ళ బోధలో నమ్మనది యేసునండి. తండ్రి అయిన దేవుని నమ్ముతారు, పాత నిబంధనలో ప్రవక్తలని భక్తులను నమ్ముతారు. వాళ్ళు స్వీకరించనిది, నమ్మనిది, రాజుగా అంగీకరించనిది ఎవరని తెలుసా? యేసుని. మనం ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తును నమ్మని వారిని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారండి ఎక్కువగా. ఏమండి సువార్తికులు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు రాజవంశం గురించి మత్తయ్య గారు మాట్లాడతారు. ఇలా 4 పుస్తకాలను, ఒక్కొక్క పుస్తకం యేసుక్రీస్తును హైలైట్ చేయడానికి వాళ్ళు రాశారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి ఆయన నామమందు విశ్వసించడానికి యోహాను సువార్త రాశాడు. కనుక ఈ శాస్త్రులు పరిసయ్యులు యేసును నమ్మరు, మోషేని నమ్ముతారు. మోషే ఆజ్ఞలు తండ్రి అయిన దేవుని నమ్ముతారు, అబ్రహాం గారిని నమ్ముతారు. వీళ్ళందరూ భక్తులను నమ్ముతారు, కానీ నమ్మనేది ఎవరిని? యేసును. యేసే క్రీస్తు అని కూడా నమ్మరు వాళ్ళు. యేసే క్రీస్తు అంటే పోయిన వారం చెప్పాను, యేసే క్రీస్తు అని పౌలు గారు దృఢముగా సాక్ష్యం ఇచ్చాడని చెప్పాను. యేసు క్రీస్తు అంటే రాజు, అభిషిక్తుడు, రక్షకుడు. వాళ్ళని రక్షించడానికి వచ్చిన మెస్సీ ఆయన. వాళ్ళు నమ్మరు. కాబట్టి ఆ బోధ మీలోకి వచ్చిందా, మీరు కూడా పులిసిపోతారు అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే యోచించాలి. ఆకాశంలో జరుగుతున్న ఆ క్రియలను, ఎర్రగా ఉంది, మబ్బుగా ఉంది, వర్షం వస్తుంది, ఎర్రగా ఉంది కాబట్టి సాయంత్రం పూట వర్షం రాదని మీరు ఆకాశ వైఖరిని వివేచింపనెరుగుదురు. కానీ ఈ కాలంలో ఎందుకు మీరు వివేచింపరు? ఈ కాలంలో ఎందుకు మీరు వివేచింపరు? యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ కాలంలో ఎందుకు మీరు వివేచింపరు? నేను వచ్చిన కాలం ఏంటి? నేను రక్షకుడిగా వచ్చాను, భూమి మీదకి వచ్చాను, మెస్సీగా వచ్చాను. ఈ కాలము గుర్తించి మీరు మెస్సీ అయినా నన్ను గుర్తించరా? యేసు బోధండి. కనుక అంటే వివేచన, యోచించాలి మనం. ప్రియమైన దేవుని పిల్లలారా, వివేచనతో కూడిన విశ్వాసం మనకు ఉండాలి. వివేచనతో కూడిన విశ్వాసం.
ఏమంటే వివేచించారట. ఒకసారి ఒక మాటను చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 10 ఎలా వివేచించారో చెప్తున్నాడు. మొదటి అధ్యాయము 10-11 వచనాలు. మీకు కలుగు ఈ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దాన్ని విచారించి పరిశోధించిరి. దీనిని యోచించడం అంటారు. యోచించడం అన్నా, పరిశోధించడం అన్నా, వివేచించడం అన్నా రిలేటెడ్. అంటే ఆ రోజు వారు ఈ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలవబో మహిమల గూర్చి ముందుగా వారికి తెలిసినప్పుడు వారు పరిశీలించారట, యోచించారట, వివేచించారు. ముందుగా వాళ్ళు రాబోతున్న దాన్ని అంచనా వేశారు. ఇది అండి క్రీస్తు కృపను గూర్చి. ఏమంటే క్రీస్తు బోధన గూర్చి ఆ రోజు సద్దుకాయలు కూడా వివేచించుంటే క్రీస్తుని అంగీకరించేవారండి. కానీ ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములను గ్రుడ్డితనము కలగజేసింది. చూద్దాం అన్నమాట. క్రీస్తు ఏమండి తేజస్సు వారికి కనబడకుండా, క్రీస్తు తేజస్సు వారికి కనబడకుండా చేసిందట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి కనబడకుండా నిమిత్తము. ఏమండి వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదారంటే ఆ రోజు వారి కళ్ళు మూయబడ్డాయి. ఏమంటే వారి కన్నులు మూయబడ్డాయి. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కన్నును మూసివేసింది. కన్నులు మూయబడ్డాయి కదండి. ఏమన్నా కన్నులు మూసుకున్నాడండి అంటూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే తెరిచే ఉంటాడు కానీ కన్ను మూయబడింది అంటారు. లవ్లో ఉన్నవాడికి, ప్రేమలో ఉన్నవారికి ఏం చెప్పినా ఎక్కదండి. ఏం చెప్పినా అంటే వాళ్ళకి ఇక ప్రేమ దక్కించుకోవాలి. ప్రేమ ఎప్పుడైనా జయమే కానీ ఓటమి లేదంటని పాడుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ప్రేమలో ఉన్నవాడికి ఏం చెప్పినా ఎక్కదు. యవనస్తుల ప్రేమలో అది ఎప్పుడు పెళ్ళి అయితే వీడుతుంది, గ్రహణం వీడినట్టు. అప్పుడు అమ్మ, ఇంకే అమ్మ, అమ్మ లేదు, బొమ్మ లేదు, నేనే అమ్మను, నేనే బొమ్మన. పెళ్ళయ్యేదాకా అసలు ఏం చెప్పినా అవదండి అది. అంటే ప్రేమలో కళ్ళు మూసుకుపోయాయి. కొంతమంది కామంతో కళ్ళు మూసుకుపోయాయి అంటారు కదండి. కామంతో వాడికి వయసుతో సంబంధం లేకుండా ఏమండి బలాత్కారాలు చేసేవారు చూడండి. వాడికి కామం తీరాలి. చివరికి తల్లి, చెల్లె, అక్క ఏముండదు, వాడు కామం తీరాలి. అంటే కామముతో కళ్ళు మూసుకున్నాడు. ఇది మన సమాజంలో వీళ్ళని ఏమంటామంటే ఉన్మాదులు అంటాం. ప్రేమ దక్కలేదని, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని చంపేస్తాడు అమ్మాయిని. వీడు ఎందుకు చంపేశాడంటే వీడు ప్రేమ ఉన్మాది. అంటే ప్రేమ దక్కలేదని, ప్రేమించిన అమ్మాయి మరొకరిని ఇష్టపడిందని చంపేశాడు. ప్రేమ ఉన్మాది అంటే ప్రేమతో కన్నులు మూసుకుపడ్డాయి. అంటే నన్ను కాకుండా వేరే వాడిని చేసుకుంటుందని, నాకు దక్కంది మరొకరికి దక్కొద్దు, ఇది ఉన్మాదం. అలాగనే కామోన్మాదం ఉంటారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వారు, వాళ్ళు కామంతో కామం తీర్చుకుంటారు. అంటే వీళ్ళ కళ్ళు తెరిచే ఉంటాయి వాళ్ళకి, కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. కామం తీర్చుకోవాలి. కామం ప్రేమ దక్కలేదని, అరే చంపితే ఒక అమ్మాయి కదా, నిన్ను వద్దన్నప్పుడు నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా, ఆ అమ్మాయినే చేసుకోవాలని ఏముంది అని చెప్తే వాళ్ళకి వినరు.
అలానే స్త్రీలు, పురుషులు అందరూ ఇలా కన్నులు మూసుకుపోయిన వారు ప్రవర్తించినట్లు ఈ యుగ సంబంధమైన దేవత క్రీస్తును గూర్చిన, చూడండి ఆ మాట, దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమ కనబరచు సువార్త ప్రకాశము వారికి కనబడనీయకుండా మూసేస్తుంది. వాళ్ళ కన్నులు మూసివేయబడ్డాయి. నువ్వు ఎంత చెప్పినా యేసును అంగీకరించరు, యేసు రక్షకుడని అంగీకరించరు, యోచించలేరు. ఎందుకంటే కన్నులు ఏం చేయబడ్డాయి? మూయబడ్డాయి. కనుక విశ్వాసమునకు యోచన చాలా ఇంపార్టెంట్. యోచించి దేవుని విశ్వసించాలి. ఏమండి, బైబిల్లో ఇద్దరు భక్తులను మనం చూద్దాం, వాళ్ళు యోచించారు. ఈ సందర్భాలు ఒకసారి మనం చూద్దాం. ఏమండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఏమండి, మనకు తెలిసిన సందర్భమే, ఈ సందర్భంలో చూడాలి. అబ్రహామును గూర్చిన సందర్భమే. అబ్రహాము 11వ అధ్యాయము 17 నుండి మనం చూద్దాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములను సంతోషంతో అంగీకరించేనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనునని ఎవనితో చెప్పబడేనో అబ్రహాము. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, అబ్రహాము పరిశోధింపబడ్డాడు. ఇస్సాకు అయిన తన కుమారుని బలిగా అర్పించనని దేవుడు ఇక్కడ రాయించాడు. మనకు తెలిసే సందర్భం. ఏమంటున్నాడు? ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించిన. ఏ వాగ్దానములు? దేవుడు వాగ్దానం చేశాడు కదా అబ్రహాముతో. అది ఎవడంటే అక్కడ ఎవరంటే అబ్రహాము. ఎవడు అంటే అక్కడ అబ్రహాం. ఎవడు ఈ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమానముగా అతన్ని మృతులలో నుండి మరలా పొందెను. ఇక్కడ మనం ఆలోచిస్తే ఆ అబ్రహాము మృతులలో నుండి సహితము లేదా మృతులను సహితము దేవుడు లేపుటకు శక్తిమంతుడని యోచించిన వాడై అన్నాడు. ఇక్కడ అబ్రహాము గారు యోచించారు. యోచించడం అంటే ఏంటి చెప్పాను? వివేచించడం, ఇంకా పరిశీలించడం. ఎలా? దేవుడు అడిగాడండి. సందర్భం మనకి తెలుసు. అబ్రహాము గారిని దేవుడు అడిగాడు. ఏమడిగాడు? దశంభాగం అడిగాడా? ఏమండి, ఎప్పుడు మనకు టూకీగా మనం ఆలోచిస్తే 75వ సంవత్సరములో సుమారుగా అటు ఇటు 75 వయసు అనుకుందాం అబ్రహాం గారిది. ఆ కాలంలో దేవుడు వాగ్దానం చేశాడు, నీ కుమారుడిని ఇస్తాను, నీ కుమారుడి ద్వారా నీ సంతానం భూమి మీద అభివృద్ధి చెందిస్తాను, ఆకాశ నక్షత్రంలాగా ఉంటారు. ఏమండి, భూమి మీద సముద్రంలో ఇసుక వలె నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. 75వ ఏట వాగ్దానం. అప్పుడు అబ్రహాం వయసు ఎంత? సుమారుగా లెక్క సంవత్సరం అటు ఇటు పోవచ్చు. 75కి అబ్రహాం గారు దేవుడి చేత వాగ్దానం పొందాడు. మరి 76కి మరి కుమారుని ఇవ్వచ్చుగా, 77కి ఇవ్వచ్చుగా. 24 సంవత్సరాలు ఎదురు చూశాడండి దేవుడు. 75 నుండి 99వ ఏట కుమారుడు పుట్టాడు. సుమారుగా 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు దేవుడు కుమారుని ఎందుకు ఇవ్వలేదు? అబ్రహాముకి వాగ్దానం చేశాడు కదా, ఎందుకు ఇవ్వలేదు? విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఎంత పరీక్షించాడు అంటే, అది విశ్వాసం ఎలా ఉండాలంటే 75వ ఏట దేవుడు మాట ఇచ్చి 76వ ఏట ఇచ్చాడు అనుకోండి, కామన్గా దేవుడు చెప్పాడు కాబట్టి ఇచ్చేసాడు. అప్పుడు శారమ్మ వయసు ఎంత ఉంటుంది? 10 ఏళ్ళు తేడా అబ్రహాం గారికి శారమ్మ గారి వయసుకి 10 ఏళ్ళు తేడా. అప్పుడు శారమ్మ వయసు ఎంత ఉంటుంది? 65. 65కి పుట్టింది అనుకో, అంత వృద్ధాప్యమే కానీ అంతగా ముసలితనమేమీ కాదు. కాబట్టి దేవుడిచ్చాడా, మాకు ఆటోమేటిక్గా పుట్టారేమో అనుకోవచ్చు, అంతే కదా. ఎందుకంటే అప్పుడు 120 ఏళ్ళు ఆయుష్కాలం కదా. కాబట్టి అందుకే దేవుడు వాగ్దానం అయితే చేశాడు కానీ ఇవ్వలే, వెంటనే కుమారుని ఇవ్వలే. 98వ ఏట కదా, 98వ ఏట వచ్చాడు. వచ్చి ఆయన మమ్రే దగ్గర సింధూర వనం దగ్గర కూర్చొని ఉంటే అక్కడికి వచ్చారు దేవదూతల ద్వారా వచ్చి దేవుడు
అక్కడ అప్పుడు మళ్ళీ వాగ్దానం చేశాడు దేవుడు. ఆది కాండంలో మనకు తెలుసు కదా. అక్కడ వాగ్దానం చేశాడు. ఏమైనా వాగ్దానం చేశాడు ఒకసారి చూద్దాం. ఏమండి 18వ అధ్యాయము 10వ వచనం నుండి చదువు. 10వ వచనం నుండి చదివితే బాగుంటుంది. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక గుడారమున, ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. చదవమ్మ. చాలు ఆగదాం ఇక్కడ. దేవుడు ఎందుకు వాళ్ళకి 75వ ఏట వాగ్దానం చేసి 24 సంవత్సరాలు ఎందుకు ఉంచాడు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని. ఎందుకంటే ఇక 99వ ఏట కుమారుడు పుట్టాడు. ముందటి సంవత్సరం వచ్చి దేవుడు మీదటి కంటే వచ్చే సంవత్సరానికి శారమ్మ చేతులు కొడుకుంటాడని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ దేవదూతల ద్వారా. అప్పుడు శారమ్మ ఏమనుకుంది? స్త్రీ ధర్మము నిలిచిపోయేను గనుక శారా, నేను బలము కలిగిన దాననైన నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకున్నది. అంటే బయటికి చెప్పలేదు కానీ నవ్వింది. అందుకే చాలామంది స్త్రీలు ముఖ్యంగా మనం మాట్లాడుతున్నప్పుడు మనం చూసి నవ్వి సైలెంట్గా ఉందనుకో, ఎందుకమ్మా నవ్వండి, ఏం లేదంటది కానీ లోపల ఉంటుంది. శారమ్మే దానికి ఎగ్జాంపుల్. నవ్వింది. ఏమని నవ్వింది? హేళనగా. నాకు ఇంకా వచ్చే సంవత్సరానికి కుమారుడు పుడతాడు శార గర్భం నుండి అని దేవుడు చెప్పినప్పుడు నమ్మాలి కదండి. నవ్వింది. ఈవిడ నవ్వాలి. దేవుడు ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుడు పిలిచాడండి, అబ్రహాం గారు వచ్చాడండి, కుమారుడు వస్తాడని ఎదురు చూశాడండి, శారమ్మ కూడా ఎదురు చూస్తుంది. కానీ వీళ్ళు విశ్వాసాన్ని ఎప్పుడైతే సన్నగిల్లిపోతారో అప్పుడు ఇవ్వాలి. అంతే కదా. నవ్విందంటే ఈవిడికి ఏమైపోయింది? విశ్వాసము తగ్గిపోయింది. అంటే విశ్వాసము లేనప్పుడే దేవుడు చేయాలి. అసాధ్యమైనదని వాళ్ళు ఎప్పుడు అయితే అనుకుంటారో అప్పుడే సుసాధ్యము చెయ్యాలి. నవ్వింది. నవ్విన తర్వాతే దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. ఎందుకంటే ఇక నవ్వాలి కదా. ఎందుకంటే నవ్విందంటే ఏంటి? శారమ్మ దగ్గర విశ్వాసం తగ్గిపోయింది. అబ్రహాం గారి దగ్గర తగ్గిందా అంటే మనం కొంచెం అటు ఇటు అనొచ్చు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే కొంచెం అబ్రహాం గారు కూడా బలహీనమయ్యారు. ఎందుకంటే ఏమండి దేవుడు వాగ్దానం చేసి వెళ్ళిపోయిన వెంటనే ఇంకొక భార్యను తెచ్చిచ్చింది కదా. ఎవరు? శారమ్మే తెచ్చి హాగర్ను భార్యగా ఇచ్చినప్పుడు ఇదిగో ఈవిడ సంతానం మన సంతానం అనుకుందాం అన్నప్పుడు మరి పెళ్లి చేసుకున్నాడంటే కొంచెం అబ్రహాం గారు కూడా దేవుడు ఇలా అనుకున్నాడేమో. కానీ ఇస్సాకు వలనైనది మాత్రం అబ్రహాంకి విశ్వాసం అయితే ఉందండి, లేదనడానికి లేదు. ఎందుకంటే ఆయన గురించి రాయబడిన మాట విశ్వాసమును బట్టి అన్నాడు. అబ్రహాంలో విశ్వాసం ఉంది. శారమ్మ మాత్రం నవ్వింది. శారమ్మ నవ్వింది కదా. అంటే అసాధ్యం అనుకుంది కదా, కాబట్టి ఇప్పుడు ఇవ్వాలి. అప్పుడు నమ్ముతుంది కదండి. అసాధ్యమైనది ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే చేయాలి దేవుడు. అప్పుడే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అప్పుడు కుమారుని ఇచ్చాడు. నెక్స్ట్ ఇయర్కి కుమారుని ఇచ్చాడు. ఇలా కుమారుని ఇచ్చిన తర్వాత కుమారుడు పుట్టాడు, పెద్దవాడయ్యాడు. అబ్రహాం గారు ఆయనతో ఆడుకుంటున్నారు. సుమారు 14 ఏళ్ళు అనుకుందాం. 9 నుండి 14 ఏళ్ళు అనుకుందాం. వయసు నేను కరెక్ట్ చెప్పట్లేదు అందుకని. ఇప్పుడు ఈ వయసులో కుమారుడితో ఆడుకుంటున్న అబ్రహాం దగ్గరకు వచ్చి దేవుడు పిలిచి, అబ్రహామా 22వ అధ్యాయం ఉంటుంది, మీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నేను చూపించు దేశమునకు తీసుకుని వెళ్ళి నేను చూపించు పర్వతం మీద దహన బలిగా అర్పించాలి. చాలా పెద్ద పరీక్ష. అబ్రహాం గారు వెంటనే ఈ మాట విన్న తర్వాత, ఏంటి ప్రభు మళ్ళీ చెప్పు, సరిగ్గా వినబడలేదు అనలేదు. హలో సిగ్నల్ లేదండి అనలేదు. అంటే చెప్తున్నాను, మనుషులు సాకులు. కానీ అబ్రహాము గారు ఎస్ అన్నాడు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమైనా అడిగాడా? ఎందుకు నాయన ఆప్షన్ ఇవ్వరాదు, కొంచెం ఏమైనా బతిలాడా? ఎందుకంటే అబ్రహాము గారు
ఈ బతిమలాడలేదండి. ఎందుకంటే ఇక్కడే ఇదే సందర్భంలో 18, 19 అధ్యాయంలో, నెక్స్ట్ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చడానికి వచ్చారు దేవదూతలు. అప్పుడు బేరం ఆడాడా లేదా? ఎందుకంటే లోతు కుటుంబము సొదొమలో ఉంది కాబట్టి, దేవా ఆ కుటుంబాన్ని కాపాడడానికి 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాలను కాపాడుతావా? పోనీ 45, పోనీ 35, పోనీ 25, పోనీ 10, పోనీ 5 బేరం ఆడాడు కదా. మరి ఇలా బార్గెనింగ్ చేయగలడు అబ్రహాం గారు, బేరం ఆడగలడు. మరి కుమారుడిని దేవుడు బలియమన్నప్పుడు బేరం ఆడొచ్చు కదా. ప్రభువా నేను బలిస్తాను కానీ ప్రభువా, నీ మీద నమ్మకం లేదని కాదు కదా, బలిస్తాను కానీ ఒక 35 ఏళ్ళు వయసు, ఒక 10 ఏళ్ళు కుమారుడితో సంతోషంగా ఉన్న తర్వాత బలిస్తాను ఏమైనా అడిగాడా? ఏం అడగలేదు. బయలుదేరి వెళ్ళిపోయాడు. భార్యకు కూడా చెప్పలేదు. భార్యకు చెప్తే ఏమంటదు? ఎందుకంటే భార్య భరించలేదు కదా. ఎవరు అన్నలేండి, భార్య అట భరించేదట. ఏమైనా భరిస్తారండి? ఏదైనా భరిస్తారు. భార్య లేదని భరిస్తారా? ఏది భరించలేరు. పోనీ భర్త ఏమైనా భరిస్తాడా? పేర్లు మనవి, భర్త భార్య మనం ఏది తట్టుకోలేమండి. కానీ అబ్రహాము గారు తట్టుకున్నాడు. 3 దినాలు ప్రయాణం చేస్తున్నాడు కదండి. 3 దినాలు ప్రయాణం. మళ్ళీ ఈ వార్త విన్న తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్ళాలి 3 దినాలు. మరి 3 పూటలు భోజనం చేయాలిగా. ఆయన తర్వాత కొడుకుని ఎదురు పెట్టుకొని భోజనం చేయాలిగా. కొడుకుని చూసుకుంటూ, ఈ కొడుకునే బలివ్వబోతున్న తండ్రి కొడుకు ముందు పెట్టుకొని, నాయన నువ్వు తిను, నేను తింటానని అన్నం తినగలడండి? పస్తులు ఉన్నాడేమో. తర్వాత బయలుదేరి వెళ్ళాడు. 2 పని వాళ్ళని తీసుకొని దేవుడు చెప్పిన పర్వతం వద్దకు వచ్చారు. 3 దినాలు అయిపోయింది. తనతో తీసుకొచ్చిన గాడిద 2 పని వాళ్ళని కింద ఉంచి వాళ్ళిద్దరే బయలుదేరారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, అబ్రహాము గారు యోచించారు. ఇది మనకు తెలియాలి. అబ్రహాము గారు తన విశ్వాసమును కాపాడుకోవడానికి ఆయన యోచన ఎలా ఉందో, ఆయన వివేచన ఎలా ఉందో మనకు తెలియాలి. కుమారుని కట్టెలు నిప్పు తీసుకొని కొండెక్కుతున్నారు. అప్పుడు కుమారుడు అడిగాడు, నాయన ప్రతిసారి మనం బలి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడల్లా కట్టెలు ఉంటున్నాయి, నిప్పు ఉంటుంది, బలి పశువు ఉంటుంది. ఇప్పుడు పశువు ఏది నాన్న అని అడిగాడు అబ్రహాం గారిని. ఎవరు? కుమారుడైన ఇస్సాకు. అప్పుడు ఏం చెప్పాలండి? ఏం చెప్తాడు? యెహోవా చూసుకొనును అన్నాడండి. ఎంత తెలివైన మాట అండి అది. లేదు నాయన నువ్వే అంటే, ఎక్కడ కుమారుడు మరి కొండెక్కడేమో. ఇప్పుడు ఈయన్ని కట్టుకొని మూసుకొని వెళ్ళాలి, ముసలుడు కదా. ఎందుకంటే బలి ఇవ్వాలి ఇక్కడ, మాట అంటే మాటే బలి ఇవ్వాలి. ఇప్పుడు కుమారుడికి చెప్పకూడదు. ఇంతో పాటు తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టిన తర్వాత కాలు చేతులు కట్టివేయాలి. అప్పుడైనా ఇస్సాకు అడిగి ఉంటాడు, ఎందుకు నాయన కాలు చేతులు కడుతున్నాడు, నువ్వే నాయన బలిపశువు అంటే. ఇస్సాకు ఏమనాలి? ఇస్సాకు ఎంత మంచివాడో తెలుసు. సైలెంట్గా ఉన్నాడు. ఎలా పెంచుంటాడండి అబ్రహాం. ఏమండి, కుమారుడిని కాలు చేతులు కట్టి నిన్నేనా బలి ఇచ్చేది, నువ్వే బలి పశువు అని చెప్పినప్పుడు ఆయన రియాక్షను, ఇస్సాకు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఏం అవ్వలేదు, సైలెంట్గా ఉన్నాడంటే ఇస్సాకు ఎలా పెరిగాడు, ఇస్సాకును అబ్రహాం ఎలా పెంచాడు, అది ఇంపార్టెంట్. అప్పుడు కదా మన పిల్లలు మన మాట వింటారు. మనం పెంచిన దాన్ని బట్టి మన పిల్లలండి. ఎలా పెంచుంటాడు? పుట్టినప్పుడు నాయన నాకు పుట్టావు, మీ నాన్నను మీ అమ్మను అని ఉండడు. నాకు తెలుసు అబ్రహాం గారు, నాయన మేము కనలేదు నిన్ను. పెంచుంటాడండి అబ్రహాము. మేము కనలేదు, దేవుడు ఇస్తే నువ్వు మాకు పుట్టినావు కాబట్టి దేవుడు ఏది చెబితే అది చేయాలి నాన్న. దేవుడు పిలిచాడు, మేము వచ్చినాం, నువ్వు కూడా అలానే ఉండాలి అని పెంచుంటాడు. అందుకనే దేవుడు బలి అడిగాడు నాన్న అని చెప్పినప్పుడు ఓకే అని సైలెంట్గా ఉన్నాడు. కాలు చేతులు కట్టేసి కట్టెల మీద పెట్టి కుమారుణ్ణి కత్తితో వధించాలిగా. వధించే సమయానికి కదా దేవుడు చాప్ చేశాడు. ఇంత దారుణమైన బలిని ఇవ్వడానికి అబ్రహాం గారు బయలుదేరి వెళ్ళాడంటే, అబ్రహాం గారు అంత విశ్వాసం లేకుండా అంత మూఢభక్తితో వెళ్ళాడంటారా? కాదండి, అదే చెప్తున్నాడు ఇక్కడ. మరలా చదువుదాం, ఎబ్రీ పత్రికలో చదువుదాం. అబ్రహాము ఎలాంటి వాడంటే, ఎలా యోచించాడంటే, అబ్రహాము గారు ఏదో మూఢభక్తితో చేసిన వాడు కాదండి, వివేచనాత్మకమైన వివేచనతో విశ్వసించిన వాడండి అబ్రహాము గారు. విశ్వాసానికి వివేచన ఎంత గొప్పదో, ఎంత అవసరమైందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. చదవండి మరలా 19వ వచనం నుండి.
ఏమండి హెబ్రీ పత్రిక 11:19 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడనని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచాడు, యోచించాడు. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. ఇది మనకి ఈజీ, అబ్రహాము గారికి కష్టం. ఎందుకంటే మన కళ్ళ ముందు ఎంతోమందిని యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు మనం చదువుతున్నప్పుడు చనిపోయిన వారిని దేవుడు లేపగలడు అన్న విషయము మనకు తెలుసు ఈరోజు. కానీ ఆ రోజు అబ్రహాము గారి ముందు దేవుడు ఏమైనా చేశాడో? చనిపోయిన వారిని నేను లేపుతున్నానా చేశాడు? లేదు, అబ్రహాముకు తెలియదు. చనిపోయిన వారిని కూడా దేవుడు లేపుతాడు అని యోచించాడట, వివేచించాడు. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. దేవుడికి శక్తి ఉంది, చనిపోయిన వారిని కూడా లేపగలడు. కళ్ళ ముందు ఎవరిని చనిపోయిన వారిని లేపలేదు అబ్రహాం ముందర. అబ్రహాం చరిత్రలో చూస్తే చనిపోయిన వారి కోసం అబ్రహాం గారు ప్రార్థన చేస్తే వాళ్ళు లేచినట్టు కూడా ఎక్కడ మనకి కనిపించదు, కుమారుని బలి ఇవ్వక ముందు. ఎలా అబ్రహాం గారు నమ్మారో తెలుసా? యోచించాడు. ఎలా యోచించాడు? పాయింట్ నెంబర్ 1 ఇస్సాకు వలనైనదే నీ సంతానము అనబడునన్నాడు కదా. అంటే దేవుడు ఇస్సాకు ద్వారా సంతానాన్ని అభివృద్ధి చెందిస్తాడు. ఇప్పుడు ఇస్సాకును నేను చంపేసిన తిరిగి బ్రతికిస్తాడు. అది ఎందుకంటే దేవుడు తన వాగ్దానాన్ని మరుచువాడు కాదు. అంటే దేవుడు నన్ను పరీక్షించడానికే అడుగుతున్నాడు అనేది మాత్రం అబ్రహాము గారు యోచించారండి. ఒకవేళ దేవుడు అడిగాడు, నేను బలిచ్చిన మృతులను సహితము లేపుటకు శక్తిమంతుడు. చనిపోయిన నా కుమారుని తిరిగి లేపుతాడు దేవుడు. ఇంకో విషయం తెలుసా? చనిపోయిన వారిని లేపడం ఈజీనండి, అసలు లేని వాడిని పుట్టించడం కష్టం కదా. లేని వాడిని పుట్టించడమే కష్టం. ఉదాహరణకి దేవుడి దృష్టిలో చనిపోయిన వారిని లేపడం ఈజీ. ఎందుకంటే చనిపోయినప్పుడు అక్కడ దేహం ఉంది, సమాధి ఉంది, ఎముకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు ఎముకలు ఏమి లేనప్పుడు తల్లి గర్భంలో పుట్టిస్తున్నాడు చూడు, అది చాలా కష్టం. ఏమీ లేని మనల్ని ఒక ఆకారంగా మలిచాడు కదా తల్లి గర్భంలో. అప్పుడు ఎముకలు ఉన్నాయా? మాంసం ఉందా? నరములు ఉన్నాయా తల్లి గర్భంలో? లేవు కదా. ఒక చిన్న నీటి బిందువుగా తల్లి గర్భంలో ప్రవేశించిన మనము ఏమీ లేనప్పుడే అన్నీ సృజించిన దేవుడు అన్నీ ఉన్న దేహమును లేపడం పెద్ద విషయమేమీ కాదు. అది అబ్రహాము గారి విశ్వాసం. అంటే నాకు పిల్లలే లేనప్పుడు కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు ఉన్న కుమారుని నేను చంపేస్తే తిరిగి మరలా బ్రతికిస్తాడని యోచించాడండి. అది యోచన. అంటే అబ్రహాము గారి విశ్వాసానికి యోచన చాలా ఇంపార్టెంట్. యోచించలేదు అనుకోండి, అబ్రహాం కూడా బలి ఇవ్వలేడు, ధైర్యంగా ముందుకు రాడు. యోచించాలంటే దేవుడిని గూర్చి తెలుసుకొని యోచించాలి. దేవుని యొక్క క్యారెక్టర్. దేవుడు ఇచ్చాడు, దేవుడు తిరిగి మరలా ఇస్తాడు, చనిపోయినా మరలా తిరిగి ఇస్తాడని భవిష్యత్తును యోచించాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఈ కుమారుడు ద్వారా ఇస్సాకు ద్వారా నా సంతానాన్ని అభివృద్ధి చేస్తానని అడిగే. ఇస్సాకును తీసుకోడు, ఇస్సాకును తిరిగి దేవుడు బ్రతికిస్తాడని యోచించాడు. మన విశ్వాసమునకు యోచన చాలా సపోర్టుగా ఉంటుంది. యోచించలేదనుకోండి, విశ్వాసం కూడా సన్నగిల్లిపోతుంది. కింద 24వ వచనంలో చూస్తే ఇక్కడ మరో భక్తుడు మోషే. మోషే చరిత్రలో మనం చూస్తే మోషే గారు పుట్టుక దగ్గర నుండి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు. పుట్టిన మగపిల్లలందరూ చంపుతున్న కాలం అది. ఫరో శాసనం చేశాడు, 2 ఏళ్ళ పుట్టిన మగపిల్లలు అయితే అక్కడే చంపేయండి, పురిటిలోనే శాసనం. అప్పుడు తప్పించబడ్డాడు. ఫరో కుమార్తెగా రాజవంశంలో పెరిగాడు. 40 ఏళ్ళు పెరిగిన మోషే గారు ఇశ్రాయేలు ప్రజల మీద ప్రేమతో ఒక ఐగుప్తుని చంపేశాడు. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మిద్యాన దేశానికి పారిపోయాడు. పారిపోయిన ఆయన అక్కడ 40 ఏళ్ళు గొర్రెలు కాచాడు. దేవుడు మరలా పిలిచాడు, తిరిగి మరలా ఐగుప్తుకు వచ్చాడు. 80వ ఏట 40 ఏళ్ళు పెంచిన తల్లి ఎదురుగా వచ్చి ఎందుకు నాయన మోషే
ఎంతైనా పెంచిన తల్లి కదండి. నాన్న పోతే పోయింది 80 ఏళ్ళు, ఇప్పుడైనా తిరిగి నా కుమారుడుగా నువ్వు ఉండు, ఈ సింహాసనం నీకు దక్కుతుంది. అప్పుడు ఆయన అన్నమాట 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. ఈయన యోచన చూడండి. అల్పకాలము ఏమంటే అప్పటికి 80 అయిపోయింది, మహా అంటే ఇంకా 40 సంవత్సరాలు బతుకుతాడు. ఈ 40 ఏళ్ళు పరిపాలన చేయొచ్చు కదా. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలని యోచించాడు. మేలు, దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలు అని యోచించాడు. ఏంటి ఈ యోచన? ఎందుకు ఇలా యోచించాడంటే దీనిని, ఈ కాలాన్ని, ఈ జీవితాన్ని ఏమన్నాడు తెలుసా మోసే? అల్పకాలం. ఇందులో భోగమంతా ఏమన్నాడు? పాప భోగం. ఈ అల్పకాలములో ఈ పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవిస్తే మేలు. ఎందుకంటే రాబోయే దేవుని రాజ్యంలో నా పేరు గొప్పగా ఉంటుందని, నాకు నిత్య జీవం వస్తుందని ఆయన యోచించాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేసే అవకాశం వచ్చింది. ఐగుప్తు దేశాన్ని రాజయ్యే అవకాశం వచ్చింది. నాయన నువ్వు రాజుగా అవుతావా? ఈ నిందలు అనుభవించుకుంటూ ఇశ్రాయేలులతో పాలుతేనెలు ప్రపంచ దేశానికి వెళతావా? రాజు అవుతావా? కష్టపడతావంటే నేను కష్టపడతాను, దేవుని ప్రజలతో నింద అనుభవిస్తానని అదే మేలని యోచించాడు. యోచన చాలా ఇంపార్టెంట్. అందుకని నీ విశ్వాసానికి, మన విశ్వాసానికి యోచన చాలా అవసరం. యోచన లేకపోతే విశ్వాసం అనేది ఏమైపోతుంది తెలుసా? యోచన లేకపోతే విశ్వాసం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఏ యోచన లేదు, ఏ వివేచన లేదు, అప్పుడు మన విశ్వాసం ఏమైపోతుందో తెలుసా? తగ్గిపోతూ ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఒక మాటను మన బైబిల్లో చూద్దాం. ఏమండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు. ఏమండి? ఏమి వివేచించాలట? శ్రేష్టమైన కార్యములు ఇవి. శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు అన్నాడు. అంటే వివేచన మనకు అవసరం. వివేచన లేకపోతే వివేకము లేని వారితో సమానం. ఎందుకంటే వివేకము లేకపోతే ఏమంటాడు? వివేకము లేని సుందర స్త్రీ అట పంది ముక్కునున్న బంగారు కమ్మితో సమానం. కమ్మి గురించి అంటే పంది ముక్కుకు బంగారము పెడితే, కమ్మి పెడితే ఏమండి బంగారు కమ్మి విలువైందండి. అలాంటి బంగారు కమ్మి పంది ముక్కుకు పెడితే ఆ ముక్కు ఏడుంటుంది? పంది ముక్కు ఏడుంటుంది? ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? అశుద్ధంలో ఉంటుంది. దానికి ఎంత ఇష్టం అంటే అశుద్ధము ఆ ముక్కుకి. నువ్వు ఏడని అశుద్ధాన్ని వదిలేయి, అది వెతుక్కుంటూ ఆడికే పోయిద్ది. అంటే అది లైన్ కట్టినట్టు పోయిద్ది అనమాట. అంటే ఆ ముక్కుకి అంత ఇష్టం. ఆ ముక్కుకి బంగారు కమ్ము ఉంటే ఇష్టపడతారండి ఎవరు? అలా వివేకము లేనివారు, యోచన లేనివారు విశ్వాసంలో నిలబడలేరు. అందుకే మన విశ్వాసానికి యోచన చాలా అవసరం. యోచించాలి, భవిష్యత్తును యోచించాలి. రాబోయే మహాలోకాన్ని మనం అంచనా వేసుకొని, రాబోయే మహాలోకం నాకు రావాలంటే శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు అన్నాడు. ఏవి శ్రేష్టమైన కార్యాలు? నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, నువ్వు దేవుని చేరుకోవాలంటే శ్రేష్టమైన కార్యాలు ఏంటి? నువ్వే వివేచించు. నీకు తెలుసు కదా వివేచన ఏదో. ఏమండి? ఎన్ని వివేచిస్తాం మనం? చెప్పాను కదా ఫస్ట్లో, చాలా వివేచిస్తాం మనం. వివేచన మనకు చాలా ఉంటుంది. ప్రతి దాని విషయంలో వివేచిస్తాం. ఆకాశ వైఖరిని వివేచిస్తాము, భూ వైఖరిని వివేచిస్తాము, మన వ్యాపారాలు కూడా మనం వివేచిస్తాం. మన క్రియలలో వివేచన ఉంటుంది. సెన్స్ అంటారు, సెన్సార్ బాగా పనిచేస్తుంది మన అన్ని విషయాల పనులలో. కానీ
ఎందుకోనండి విశ్వాసం దగ్గరకు వచ్చేసరికి సెన్సార్ అంతా ఏమైపోయింది, షట్ డౌన్ అయిపోయింది. మన విశ్వాసము వివేచనతో కూడినది అవ్వాలి అంటున్నాడు, వివేచనతో కూడినది అవ్వాలి. సొలొమోను వివేచించాడండి, వివేచించి ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? వీటన్నిటి వివేచించి ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయము 11-12 వచనాలు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి ఒకసారి. ఆయన ఎంత అనుభవించాడో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడా. నా కన్నులు ఆశించిన వాటిని అసలు దేనిని అవి చూడకుండా అభ్యంతరం చేయలేదట. అంటే కన్ను ఏదైనా ఆశించింది అనుకో, నేను ఇది చేయకూడదు, ఇది చూడకూడదు అనేది లేదు. దేనిని కావాలంటే దాన్ని చూశాడు, దేన్ని తినాలంటే దాన్ని తిన్నాడు, దేనిని తాకాలంటే దాన్ని తాకాడు. చదువు నెక్స్ట్. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా. అసలు ఒక మనిషి తన హృదయంలో సంతోషించగలిగినది అన్నీ, దేనిని కాదనకుండా అన్నీ సంతోషించాడట. అసలు ఆయన హృదయాన్ని కంట్రోల్ చేయలేదట. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసను అంతయు నేను నిదానించి వివేచింపగా. ఈయనకు వివేచనలో ఏం దొరికింది లాస్ట్కి? అవన్నీ వ్యర్థం. మనం ఏంటంటే అన్నీ అనుభవించినప్పుడు చెప్తే మనకు నచ్చదు, మనం చూడాలండి అనుకుంటా. ఏముందాడ, నాకు కూడా ఉన్నానండి, అరకు ఎప్పుడు చూడలేదని అవకాశం వచ్చింది. మరి ఏముంది, అరకు కూడా అరకే చూసి అయిపోయింది. అరకు చూశాను, ఏముంది అయిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకటి అంటే చూడాలనే ఈ ఉత్సాహం చూడండి. చూసినోడు చెప్తున్నాడు ఏమని, దీని అంతటి వల్ల నాకు తేలిన ఫలితార్థం ఏంటంటే అవన్నీ వ్యర్థముగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు అగుపడెను. ఎప్పుడు యోచిస్తే. మరి ఇవన్నీ అనుభవించకుండానే యోచించాడు మోసే. ఇశ్రాయేలు దేశానికి రాజైన సొలొమోను అనుభవించి చెప్పాడు. ఇవన్నీ రాజరికాన్ని అనుభవించకుండా యోచించాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని మోసే. రాజు కాకుండానే రాజరికం ఎలా ఉంటుందో అల్పకాల పాప భోగమని యోచించాడు మోసే. నిజంగా యోచిస్తేనేనండి అన్నీ అర్థమవుతాయి. అనుభవించి యోచించిన వారు చెప్పారు, అనుభవించకుండా యోచించిన వారు చెప్పారు బైబిల్లో. అబ్రహాము గారు కుమారుడు విషయంలో యోచించాడు, మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించాడు. దేవుడు ఏం చెప్పలేదు, చనిపోయిన ప్రాబ్లం లేదు నాయన, నీ కుమారుడు నేను బలియమన్నాను, ఎందుకు వెనకాడుతావు అబ్రహాము, వెళ్ళు నేను తిరిగి బ్రతికిస్తాను కదంటే, అవునా ప్రభు నిజం బ్రతికిస్తావా అని డిస్కషన్ చేయలే. వెళ్ళాడు, దేవుడు చెప్పకుండానే యోచించాడు. మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాముకు దేవుడు చెప్పలేదు, అబ్రహామే యోచించాడు. యోచన ఇది మన విశ్వాసానికి బలమైన ఆధారం. యోచించాలండి. ఏమంటే యోచన లేకపోతే మన విశ్వాసం ఉండదు. అందుకనే శ్రేష్టమైన కార్యములను, ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న మనము శ్రేష్టమైన కార్యములను వివేచించుటకు శక్తిమంతులవ్వాలి మనం. కనుక మన విశ్వాసం వివేచనతో కూడినదా కాదా? యోచిస్తున్నామా? మన విశ్వాసంలో యోచన కలిగి ఉన్నామా? నువ్వు విశ్వసించావంటే ఒక దానిని విశ్వసించావంటే ఆ విశ్వాసము వివేచనతో కూడినది అవ్వాలి. అందుకే యేసుక్రీస్తు కొత్త నిబంధనలు ఒక సందర్భం చెప్పాడు. ఏంటది? ఒకటికట ఒక పొలములో కింద దాచబడిన ధనం ఉందని తెలిసింది. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఆ పొలాన్ని ఎలాగైనా కొనాలనుకుంటాడు. ఎందుకంటే కింద ఏముంది, లోపల లంకె పిందెలు ఉన్నాయనుకోండి, మనకే తెలిసింది అనుకోండి. ఆ పొలం గల్లోడి దగ్గరికి వెళ్ళి అమ్ముతావు పొలం అని ఎందుకంటే అప్పుడు వాడేమంటాడు, నేను అమ్మనంటే
నీకు రేట్ ఎంత ఇస్తానంటే వాడు డౌన్ అయిపోతాడు. ఎందుకంటే రేట్ ఎక్కువ వస్తుంటే ఏమవుతారు ఎవరైనా? ఈడ కొనుక్కొని రేటు డబల్ ఇచ్చామనుకో, ఈడ అమ్ముకొని ఇంకో చోట 2 కొనుక్కుందాం అనుకుంటాడు వాడు. కొనేసుకుంటాం, అందులో మనకే తెలిసింది అనుకోండి, వాడికి తెలియదు అనుకోండి, అది కొనేసుకుంటాం. ఎందుకు? మనకు దూరపు చూపు అంటారు దీన్ని. తర్వాత కొన్న తర్వాత దాన్ని పట్ట చేసుకున్న తర్వాత దాన్ని తవ్వుతాం, ఆ గనిని తవ్వి అమ్ముకుంటాం. ఇదంతా కొనకముందు మనం యోచించాం. ప్రభుత్వాలు కూడా అండి అరకులో రోడ్లు, రైలు మార్గాలు ఎలా వేశారని నేను అనుకుంటున్నాను. కాదు, ఆ అడవుల మధ్యలో ఏముంటాయి తెలుసా? లోపల విలువైన నిక్షేపాలు ఉంటాయి. అందుకే గవర్నమెంట్ ప్రభుత్వాలు ఒక రోడ్డు, ఖరీదైన రోడ్డు, ఒక రైల్వే లైన్ వేసిందంటే లాభం లేకుండా రైల్వేని. మన ఊరికి రైల్వే ఉందండి హైదరాబాద్ నుండి. ఎందుకు వేసింది చెప్పండి? మన ఊరికి ఎందుకు వేసింది? లోపల సింగరేణి నల్ల బంగారం ఉందని వేసింది. భద్రాచలంలోకి ఎందుకు వేయలే? ఆడేం లేదని వేయలే. అంటే ఒక వాళ్ళు వివేచించారు, ప్రభుత్వం వారు వివేచించారు. ఇటు మనం కనుక రైల్వే లైన్ వేస్తే భవిష్యత్తులో చాలా మనకి ఉపయోగకరంగా ఉంటుంది, బొగ్గు మనం తరలించవచ్చు. ఇదంతా వివేచన అంటారు దీన్ని. ఇలాంటి వివేచన దేవుని దృష్టిలో పరలోకం కోసం నువ్వు వివేచన కలిగి ఉన్నావా లేదా? నీ విశ్వాసం వివేచనతో కూడినది అవ్వాలని 3 సందర్భాలు చెప్పాను. ఆ వివేచన కలిగి మనం దేవుని విశ్వసించాలని కోరుకుంటూ, వివేచన లేనివాడు ఎవరో ఒక మాట చూసి ముగించుకున్నాం. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము 5-6 వచనాలు. ఏ వివేచన లేదండి కానీ మేము దేవుని నమ్మేమండి అన్నారు అనుకోండి. వివేచన లేని వారి గురించి అంటున్నాడు, విశ్వాసం లేని వారి గురించి కాదు. చదవండి 92వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా, నీ కార్యములు ఎంతో దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. వివేచన లేనివాడే అవివేకు. ఒక మాట ఏమన్నాడంటే పశుప్రాయులు వాటిని గ్రహింపరు. పశుప్రాయులు అంటే జంతువు, ఒక పశువు లాగా. పశుప్రాయంలో ఒక జంతువు, ఒక పశువు ఎలా ఉంటుందో అలా నువ్వు ఉండకు. నువ్వు గ్రహింపు కలిగి ఉండాలి, అవివేకిగా ఉండకు. నువ్వు వివేకము కలిగిన వాడిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే నీ విశ్వాసం బలమైనదిగా ఉంటుంది. ఓకేనా? ప్రార్థన చేసుకో.